భయ్యా 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 ఇప్పుడే భయ్యా కింగ్డమ్ సినిమా చూశాను భయ్యా థియేటర్లో పడిపోయాను అంతే. థియేటర్లో పడిపోయాను. సినిమా ఉంది భయ్యా, ఆ యాక్టింగ్లు, ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, బాబా ఏం ఫైట్లు భయ్యా. కేజీఎఫ్ కంటే దారుణంగా ఉన్నాయి భయ్యా ఫైట్లు. ఇంకా ఇందులో సత్యదేవన్న విజయ్ దేవరకొండ యాక్టింగ్ భయ్యా, ఇద్దరు అన్నతమ్ముళ్ళగా ఎమోషన్లో. సత్యదేవన్నను చంపేస్తే నాకు ఏడుపు వచ్చేసి భయ్యా, థియేటర్లో ఏడు చేశాను భయ్యా. ఇక బీజిఎంకి అయితే అనిరుద్ధ్ అన్న నువ్వు ఎక్కడో తమిళనాడు తిరుగులోకి వచ్చి ఎరగ చేసేసావు. నా పిచ్చి కుక్కనే గచ్చి కుక్కను కొట్టినట్టు ఆ బీజిఎం కొట్టి అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు నన్ను పట్టేసుకోరు భయ్యా. భయానికి ఆ సినిమా భయ్యా ఏమి లేవరు భయ్య, ఏమి లేవరు. విజయ్ అన్న ఈ సినిమాతో టాప్ లో కూర్చున్నాడు అంతే. అక్కడి నుంచి ఆయన ఎవరు కదపలేరు. విజయ్ అన్న అక్కడి నుంచి ఎవరు కిందకి లాగలేరు అంతే. అన్న చెప్పాడు, చెప్పి మరి ఇట్టు కొట్టాడు మన కొండన్న. ఈ సినిమా అన్నారు ఎవరు, కింగ్డమ్ సినిమా కొండల్లోని కాదు, బండల్లో అన్నారు కాదు, మీ గుండెల్లో ఉంది ఈ సినిమా. మీ రాతి గుండెల్లో ఈ సినిమా వస్తుంది, మీలో మార్పులు తెస్తుంది. ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడే ఎవడు అన్నాడా బయట, నేను కాదు. ఈ రోజే ఈ సినిమా కలెక్షన్ 1000 కోట్లు అన్నాడు. ఈ రోజే ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ మొత్తం కలిపి 1000 కోట్లు టార్గెట్ అన్నాడు. కొట్టిందంటే మాత్రం అన్న ఇంకా టాప్ అంతే. ఫుల్ రన్ లో అయితే చెప్పాలి, ఇంకా ఫుల్ రన్ హాఫ్ రన్ చెప్పాలి, తీసి అంతే. ఇంకా 1000 కోట్లు కొట్టేసాం అంతే. సినిమా ఇండస్ట్రీ కొట్టేసింది అంతే. విజయ్ అన్న టాప్ లో కూర్చునేసాడు అంతే. ఆ నుంచి ఎవరు అతన్ని లాగలేరు, కదపలేరు, జరపలేరు, తొక్కలేరు. అన్న నెంబర్ 1 అది ఎప్పుడు అయిపోయాడు అంతే. సినిమా ఎప్పుడైతే వచ్చినప్పుడు అయిపోయాడు. మీరు అనుకుంటున్నారు అంతే, ఏమన్నా అదేందా సినిమా అట్టం తిట్టదని అనుకున్నారు. అనుకునే వాళ్ళకి చెప్తున్నా, మీ మైండ్లు మారాలి, మీ ఆలోచనలు మారాలి. ఈ సినిమా నీకు ఏం కావాలి? డ్యాన్సులా తీసుకో, ఫైట్లా తీసుకో, రొమాన్స్లా లాక్కో, పాటలా వినుకో. హీరోయిన్ భాగ్యశ్రీ క్యారెక్టర్ భయ డాక్టర్ అని ఈ సినిమాలో ఒక డాక్టర్. ఆ వేషం చేస్తున్న సేపు హీరోయిన్ చూస్తానే ఉండరు అంతే. భాగ్యశ్రీ వాడు ఎవడో సచ్చి పాత్ర భాగ్యశ్రీ కొట్టేసుకున్నాడు థియేటర్లో. భాగ్యశ్రీ నీ అమ్మ కడుపు మాడవరే. ఎందుకురా భాగ్యశ్రీ కోసం ఇంత పిచ్చి? సామాన్లు బాగుండే ఏందిరా అడుపులో థియేటర్ మొత్తం. సత్యదేవన్ ఉన్నాడు పోయి. అన్న చేసే డ్యాన్సులు, అన్న చేసే ఫైట్లు, ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది, బాధ వేసింది పోయా. అన్న కొట్టుకో అతన కలిసిపోండి అన్న. కానీ సినిమాలో చంపేశారు భయ్యా సత్యదేవన్ని, చచ్చిపోయాడు భయ్యా. సత్యదేవన్ సారీ అందరూ ఏమనుకోకండి, ఎమోషనల్ అయ్యాక సినిమా చూసి నిజంగానే ఫీల్ అయ్యాను. ఎమోషనల్ అయ్యా తప్ప సినిమానే నిజమని బతకతానా తప్ప. నా ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వస్తున్నా, ఏం చెప్పాలి చెప్తే అర్థం కాదా. సినిమాని తగలబెట్టేశారు విజయ్ దేవరకొండ గారు. వెంకన్న సాక్షిగా చెప్తున్నా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేశారు. నాకైతే అంత నచ్చింది, నాకే కాదు జనాలకు కూడా అంతే నచ్చుతుంది. ఇది ఒక మాస్ కమ్బ్యాక్ విజయ్ దేవరకొండ గారి నుంచి. గౌతమ్ తిన్ననూరి గారు ఎలా అయితే ప్రజలు చూడాలనుకున్నారో, టాలీవుడ్ ఆడియన్స్ చూడాలనుకున్నారో, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చూడాలనుకున్నారో, విజయ్ దేవరకొండ గారిని అలానే చూపించగలిగారు. అంత బాగుంది సినిమా. అండ్ విజయ్ దేవరకొండ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే అంత లో నుంచి వచ్చి ఒక కంబ్యాక్ ఇవ్వడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో కూడా ఆలోచించే పరిస్థితి నుంచి ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడండి అనే స్టేజ్కి మళ్ళీ వచ్చారు. సో మాస్ కంబ్యాక్ ఇది. విజయ్ దేవరకొండ గారు ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్గా కనిపిస్తారు మనకి ఈ మూవీలో. ఒక యాక్టింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ రోల్లో ఇమిడిపోయారు. హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. విజయ్ దేవరకొండ గారు కనిపించలే, నాకైతే సూర్య కనిపించాడు. అంతా బాగుండింది సినిమా. గౌతమ్ తిన్ననూరి గారు మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి. అండ్ సత్యదేవ్ గారికి, విజయ్ దేవరకొండ గారికి ఏదైతే బ్రదర్హుడ్ ఉంటుందో ఆ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళ కెమిస్ట్రీ బ్యూటిఫుల్గా ఉండింది. కొన్ని సీన్స్ అయితే ఏడిపించేసాయి. ఏడిపించడానికి కారణం మన బక్కోడు అనిరుద్ధ్ గారు. మీరు మళ్ళా తెలుగు సినిమాకి, తెలుగు ఆడియన్స్కి నచ్చి గుర్తుండిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, గుర్తుండిపోయే పాటల్ని ఇచ్చారు. అంతా బాగుంది. సినిమాని వేరే లెవెల్కి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మీ పాటలే తీసుకెళ్ళాయి. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ చాలా బాగుండింది. అండ్ ఇంకొక మెన్షన్, వీళ్ళిద్దరూ కాకుండా సత్యదేవ్, విజయ్ దేవరకొండ కాకుండా ఇంకెవరైనా రైజ్ అవుతారు మైండ్లోకి అంటే భాగ్యశ్రీ అనుకుంటారు, లేకపోతే ఇంకెవరైనా సీనియర్ యాక్టర్ అనుకుంటారు. కానీ కాదు, ఆల్రెడీ తెలుగు ఆడియన్స్కి ఆయన స్పీచ్ ద్వారా నచ్చేశారు వెంకటేష్ గారు. మీరు అన్నట్టే, మీరు ప్రామిస్ చేసినట్టే, మీ స్పీచ్కి తగ్గట్టే సినిమాలో మీరు యాక్ట్ చేశారు. మాకు అంత నచ్చారు. నిజంగానే క్లాప్స్ కొట్టాం మీ సీన్లకి. క్లైమాక్స్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే విజయ్ని కూడా డామినేట్ చేశారు స్క్రీన్ ప్రెజెన్స్. అంత బాగుండింది ఆయన యాక్టింగ్ అయితే, మురుగన్ అనే నెగిటివ్ రోల్లో. అండ్ సినిమా పార్ట్ 2 కూడా చాలా యాప్ట్. స్టోరీని ఏం పార్ట్ 2 కోసం గుంజలేదు.
సినిమాని ఫస్ట్ పార్ట్ ఎంతైతే స్టోరీ ఉండిందో అంతే స్టోరీని చూపించారు మనకి. పార్ట్ 2 ఖచ్చితంగా రావాల్సిందే. మీరు కింగ్డమ్ 2 పెట్టుకుంటారా, కింగ్డమ్ స్క్వేర్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. ద విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరిస్ కింగ్డమ్ సెకండ్ పార్ట్ విల్ బీ అమాంగ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్. ఇది మార్క్ మై వర్డ్స్. ఖచ్చితంగా నేనైతే 3.5 ఖచ్చితంగా ఇస్తాను. అన్న ఫస్ట్కి వచ్చిన అన్న విజయ్ దేవరకొండ మూవీ చూసేటప్పుడు ఎట్లు ఉందని అడగన్నా, సినిమా ఎంత బాగుందని అడగన్నా. విజయ్ దేవరకొండ ఒకటి ఎంచుకుంటాడంటే 100% బాగుంటుంది అన్న. కింగ్డమ్ ఆ సౌండ్ ఆ పేరులోనే ఉంది. వైలెన్స్ సినిమా ఎక్సలెంట్ అన్న. KGF 3లా ఉంది. కొంతమంది సినిమాని సగం వరకే తీసేసి పార్ట్ 2లో బొమ్మను పెడితే సినిమా హిట్ అంటున్నారు. ఇక్కడ మరి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నాడు, మళ్ళీ 1 man షో అంటున్నారు. ప్రతిదీ మీరే అంటే అలాగా. మీకు హీరో కావాలన్నాడు, కష్టపడి చేశాడు విజయ్ దేవరకొండ. ఇంత కష్టపడి చేసిన హీరోని కూడా విమర్శిస్తే ఎట్లా? అసలు మరి సినీ ఫీల్డ్ ఇంకెవరు ఉండకూడదా? బయటే పాలిటిక్స్ అనుకున్నా, సినీ ఫీల్డ్లో కూడా ఇంత పాలిటిక్స్ ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. ఈ సినిమాతో ఇంత బాగున్న సినిమాను కూడా నెగిటివ్గా కామెంట్ లాగడం. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నాడు హీరో. సినిమా అంటే సూపర్. హీరో కోసమే కదా వస్తారు ఎవరైనా. ఆ హీరో కోసం వచ్చినప్పుడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండేటప్పుడు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అయ్యి సినిమా బాగుందని చెప్పాలి, బాగోకపోతే బాగోలేదని చెప్పాలి. సినిమా సగంలో వచ్చేసే సినిమాలు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు సినిమాకి వెళ్తే ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు కొన్ని సినిమాలకి, ఎందుకు అంత బాగోవు అవి. ఈ సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ అంటూ లేదు. సత్యదేవ్ గారు, విజయ్ దేవరకొండ నువ్వా నేనేటట్టు పర్ఫార్మెన్స్ చేశారు. సత్యదేవ్ గారు మీరు బ్లక్ మాస్టర్ 2 అయితే తీయండి, చాలా బాగుంది. మీ ఎనర్జీకి లెవెల్ అప్పటిలాగా ఉంది, ఇప్పుడు కూడా సూపర్ అనమాట. హీరోయిన్కి కొంచెం క్యారెక్టర్ చాలా తక్కువ ఇచ్చారు, స్పేస్ చాలా తక్కువ. అక్కడ స్పేస్ క్రియేట్ చేయలేదు హీరోయిన్కి. సో ఈ నెక్స్ట్ టైం అయితే హీరోయిన్కి కొంచెం స్పేస్ క్రియేట్ చేయండి. ఇక్కడ హీరో కన్నా విలన్ కొంచెం హైలైట్ చేసినట్టు అనిపిస్తుంది మూవీలో. నెక్స్ట్ మూవీలో విలన్ ఏమైనా హీరోకి వచ్చే ఎంట్రీ లెవెల్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. మరి సినిమా అయితే హీరో ఒక రేంజ్ అనమాట. ఓ రేంజ్ అంటే రేంజే. ఒక మంచి ఎలివేషన్స్తో ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సత్యదేవ్ గారికి క్యారెక్టర్కి రావడానికి కొంచెం టైం పట్టవచ్చు, బట్ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ సీన్స్, ఆ జైల్ సీన్స్ కానివ్వండి, ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి, ఆ క్లైమాక్స్లో నరకడం కానివ్వండి, అన్నీ చూసిన తర్వాత విజయ్ దేవరకొండ అన్నలో ఇంత ఉందా, ఇంత యాక్టింగ్ చేయగలడా, ఇంత మంచి సినిమాలు తీయగలడా, ఇండస్ట్రీ కోసం దేవుళ్ళ. మళ్ళీ ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి. మొన్న ఒక పెద్ద సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఆదుకోవడానికి వచ్చిండు. జూలై నెలలో ఏదైనా సినిమా ఆదుకునే సినిమా ఏదైనా ఉందంటే అది కింగ్డమ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆగస్టులో పెద్ద పెద్ద సినిమాలు రావచ్చు, బట్ ఈ జూలై సినిమాకి అన్ని ఫ్లాప్ సినిమాలు వెళ్ళిపోయినాయి. పెద్ద పెద్ద హీరో సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. మాస్కులు కట్టుకొని పబ్లిక్ బయటికి వెళ్ళిపోతుంది అన్న టైంలో ఈ సినిమాతో కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీకి దేవుళ్ళ వచ్చి తెలుగు ఇండస్ట్రీని కాపాడే విధంగా, తెలుగు ఇండస్ట్రీ బద్దలు కొట్టే విధంగా 1000 కోట్లతో ఈ సినిమా ఉండబోతుంది అనేది, 1000 కోట్లు రాబోతున్నాయని చెప్పి పక్కా చెప్పుకోవచ్చు. అన్ని ఎలివేషన్స్, అన్ని సినిమాలు అంత బుకింగ్స్ అవుతున్నాయి. బుక్ మై షోలో టికెట్స్ దొరకట్లేదు. ల్యాగ్ కాదు, పార్ట్ 2 కోసం కొంచెం నార్మల్గా స్టోరీ ఉంటుంది, అది ల్యాగ్ కాదు. నిజంగా చెప్తున్నా, మనం చిన్నప్పుడు వేసుకుంటాం బ్యాగ్, ఈ సినిమాలో అస్సలే లేదు ల్యాగ్. నిజంగా చెప్తున్నా, యూట్యూబ్లో రివ్యూస్ ఇచ్చేది పూల చక్క, ఈ సినిమా బాగాలేదని అంటే మంది పగులుతి పక్క. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్సే కొడతారు, కాకపోయినా నార్మల్ ఆడియన్స్ కూడా కొడతారు, ఎందుకంటే సినిమా అంత బాగుంది. సినిమా బాగలేదు, తొక్క తోటకూర అలాంటివి ఏమన్నా మాట్లాడితే వాడెవడైనా నా ముందుకు రమ్మని చెప్పన్నా, నేను మాట్లాడతా. కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, MD మస్తాన్ భాయ్ అఫీషియల్ అని ఉంటుంది, రాసుకోమని చెప్పు. కావాలంటే నా నెంబర్ కూడా చెప్పమంటే చెప్తా, వాడు నాకు మెసేజ్ చేయమని చెప్పు, నేను వానికి రెస్పాండ్ ఇస్తా. ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తా. కావాలని నెగిటివ్ రివ్యూ ఇస్తుర్రన్నా. అల్లు అర్జున్ అన్న విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి అల్లు అర్జున్ అన్న మేము నెగిటివ్ ఇవ్వాలి. అల్లు అర్జున్ అన్న ముందుకు వెళ్ళిపోయిండు పుష్ప సినిమాతోని, విజయ్ దేవరకొండ ఈయనే ఉండిపోవాలి. ఎక్కడ అల్లు అర్జున్ అన్న సినిమా, విజయ్ దేవరకొండ సినిమా టాప్ 1 టాప్ 2 వస్తుంది, తర్వాత మేమంతా కిందికి పడిపోతాం, వేరే హీరోలు అందరూ కిందికి వెళ్ళిపోతారనే దురుద్దేశంతోనే ఇవన్నీ నెగిటివ్స్, ఈ ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆపాలి. రోల్స్ చెప్పలేమన్నా, మనలో ఉన్న మన అంతరాత్మ లాంటి ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. నాకు ఆ హీరో ఎదగొద్దు, నా హీరోనే ఎత్తుకాలి, మా హీరోనే ఉండాలి, మా హీరో కలెక్షన్సే ఉండాలి, మా అన్ననే 2000 కొట్టాలి, వేరే హీరో రావద్దు ఆడికి అని కొంతమంది ఉంటారు. వాళ్ళ పేర్లు నేను చెప్పా, మీరు తెలుసుకోవాలి. ఓవరాల్గా 10/10 ఇస్తారు రైటింగ్ సినిమాకి. ఈ వైలెంట్ సీన్లు కూడా లేవు, సో అందుకే పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు అని చెప్తున్నా. హ్యాపీగా వెళ్ళొచ్చు, సినిమా చూడొచ్చు. నేనైతే 3.5 ఇస్తా. నెగిటివిటీని మాత్రం నమ్మకండి, అంతే. కండలు 6 ప్యాక్లు కండలు. డైరెక్షన్ పార్ట్ అంతా బాగానే ఉంది, కానీ కొంచెం ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చింపేసిండో ఇరుగొట్టిండో ఏం చేసిండో, కానీ ఆ సినిమా ఎలా ఉందో చూసే తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా అయితే నాకు
5.1 5 out of 1. నాదైతే 3.5 రేటింగ్ ఇస్తా. సూపర్ సినిమా, బాగుంది, చూడండి వన్ టైం. కింగ్డమ్ మూవీ అయితే బాగా ఇచ్చి పడేసిండు, ఖాళీ మొత్తం మామూలు లేదనమాట. అసలు చూసుకుంటా ఉంటే అంటే వాళ్ళు ఏంటంటే దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. స్టోరీని నమ్ముకున్నారన్నమాట. అంటే సినిమాలో సత్యదేవ్ గారు, లేకుంటే విజయ్ దేవరకొండ గారు, లేకుంటే భాగ్యశ్రీ గారు, లేకుంటే ఇంకోరు కనిపించనమాట. డైరెక్టర్ గౌతమ్ తిల్లూరి గారు, ఆయన అసలు డైరెక్షన్కి వేరే లెవెల్లో ఉంది, మొత్తం వేరే లెవెల్ ఉంది మొత్తం. అంటే ఒక్కడైతే మిస్ అయింది అనమాట. సాంగ్ ఉందన్నమాట ఒకటి అమ్మాయితోటి, అమ్మాయి సాంగ్ ఒకటి మిస్ అయింది. అంటే 1920s నుంచి దాని తర్వాత 1980లో ఎండ్ చేస్తారు అన్నమాట స్టోరీ. దాని నుంచి ఒక గిరిజంతగా సంథింగ్ మనం ట్రైలర్ చూపించిన విధంగా ఆ విధంగా వస్తుంది అన్నమాట స్టోరీ. లాస్ట్కి వచ్చేసరికి ఓకే వన్ టైం వాచ్, మూవీ అయితే వేరేలో ఉంది, చూడండి, డూ వాచ్ ఆన్ థియేటర్స్. ఓకే ఫైన్. అన్నా కొండని ఇటు కొట్టినాడుయా. రాయలసీమ భాషలో అయితే ఆ యాస అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కొట్టేస్తాడు. కింగ్డమ్ లో కొండన కండాలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే. భాగ్యశ్రీ మేడం గ్లామర్ చూసామనుకో, కుర్రాళ్ళ గులాబ్ జాములు గల్లంత అయిపోతాయి, అటు ఇటు తిరిగిపోతాయండి అనమాట. మేడం స్కోప్ ఎందుకు, ఆ మూవీకి తగ్గట్టుంది. సత్యదేవ్ అనే క్యారెక్టర్ అయితే అన్నవరానికి ఫేమస్. సత్యనారాయణ స్వామి ఈ మూవీలో క్యారెక్టర్ సత్యదేవ్ అనేది ఫేమస్. కేరళ అయితే మనకు గుర్తొచ్చేది నేచర్. ఈ మూవీ చూసాక కేరళ అయితే గుర్తొచ్చేది వెంకటేష్ అన్న క్యారెక్టర్. అనిరుద్ధి బీజిఎం అయితే ఈ తలకాయ అయితే ఇటు ఒక గంట సేపు కొట్టుకున్న బ్రో. ఈ షోలు ఇట్లా బ్లర్ అయిపోయినాయి, ఇంకేం లేదు. మెంటల్ మాస్, ఊర మాస్ మూవీ. నాగార్జున గారు తీశారు మాస్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఊర మాస్. అసలు వెంకటేశ్వర స్వామి దేవుడిని నమ్ముకున్నాడు, ఎవడు అన్యాయగాడు బ్రో. ఓవర్ ఏం లేదు ఈ మూవీలో. గౌతమ్ తిన్ననేర్ గారి యాక్షన్ సీన్స్ అయితే అల్టిమేట్ బ్రో. ప్రతి ఒక్క నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేటోడికి నేను ఏం చెప్పలేను, కానీ మూవీ అయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. అన్ని లాంగ్వేజ్లో లైగర్ ఫ్లాప్ తర్వాత ఈ మూవీ 100 రెట్లు కొండ మీద శిఖరాలు నిలబెట్టాడు. మా కొండన్నకి ఈసారి కొండన్న మా గుండన్న, కొండన్న మా గుండె. ఆ రాళ్ళని పర్వతాలు పగలగొట్టుకొని వచ్చేసాడు. ఇవాళ అయితే ఇచ్చి పడేసాడు బ్రో. ఒక అర్జున్ రెడ్డి, ఒక గీతా గోవిందం, ఒక డియర్ కామ్రేడ్, ఈ మూడింటిని మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటుందో, ఒక లవ్, ఒక యాక్షన్, ఒక రొమాన్స్ అన్ని కలిపి కొట్టేశాడు ఈ మూవీ తోటి. చప్పి పడేశాడు. హైలైట్ సీన్స్ అన్నదమ్ముల మధ్య కొట్టుకోవటం, ఆ సీన్స్, ఆ జైల్ సీక్వెన్స్ అసలు అల్టిమేట్ బాగుంటుంది బ్రో. అసలు ఆ మూవీస్ ఆ సీన్స్ అయితే మొత్తం ఆర్మీ డ్రెస్ వేసుకోవటం, ఫైట్స్, ఇయాటితోటి 5 నిమిషాలు చావోరేవో తేల్చేస్తాడు చూసిన, అది మొత్తం తగలబెట్టేస్తాడు. సినిమా ఇండస్ట్రీని తగలబెట్టేస్తాడు ఈ మూవీ తోటి. ఇచ్చి పడేశాడు. 4.5 ఇవ్వచ్చు. డే 1 100 crores కలెక్షన్. వాస్తవానికి మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు ఫస్ట్ డే రోజు మనం వచ్చాము. మనకు చూసుకుంటే కింగ్డమ్ అనే మూవీ మనకి చాలా బాగుంది అని చెప్పుకుంటే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు చెప్తాను, ఏ కింగ్డమ్ అది, ఇది మేము 2 months నుంచి ఆ సాంగ్ వింటున్నాము, చీకట్ల దారుల్లో ఆ సాంగే లేదు, ఏం చెయ్యాలి. కానీ మూవీ అయితే చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ మొత్తం మీరే చేశారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి 2.0 కంబ్యాక్ విజయ్ దేవరకొండ.